నర్మద నుంచి తప్పించుకున్నాము అని ఆనందపడుతున్న భాగ్యానికి ఊహించని షాక్ ఇచ్చిన నర్మద అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. మొత్తానికి ప్రేమ నర్మద ఇద్దరు కూడా ప్లాన్ చేసినందువల్ల వల్లి అయితే వాంతులు చేసుకుంటూ ఉంటుంది. అప్పుడే ఇక నర్మద ప్రేమ ఇక అందరినీ కూడా పిలిచి హడావిడి చేస్తూ ఉంటారు. అప్పుడే ఇక వేదవతి ఎందుకు అలా కేకలు కొడుతున్నారు అని అడుగుతూ ఉంటుంది. వల్లి వాంతులు చేసుకుంటుంది అని అంటూ ఉంటుంది. నర్మద అయితే వల్లి వాంతులు చేసుకుంటే తన హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి, కానీ మీరెందుకు అలా కేకలు కొడుతున్నారని అడుగుతూ ఉంటే తను ప్రెగ్నెంట్ అత్తయ్య అని ప్రేమ అనగానే ఎంతో సంబరపడిపోతూ ఉంటుంది వేదవతి అయితే. అప్పుడే ఇక వేదవతితో ఆ మాట చెప్పేటప్పుడు సాగర్, ధీరజ్ అందరూ కూడా ఆ మాట విని ఎంతో ఆనందపడుతూ కంగ్రాచులేషన్ చెప్తూ ఉంటారు చందుకైతే. తర్వాత ఇక వేదవతి అయితే అమ్మ వల్లి, చివరికి నేను అనుకున్నది నువ్వు చేస్తున్నావమ్మా, నాకు చాలా ఆనందంగా ఉంది అని అంటూ వేదవతి తెగ పొగిడేస్తూ ఉంటుంది వల్లిని. అప్పుడే ఏం జరుగుతుందా అని వల్లి షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఇంతలో రామరాజు ఏమైందని అడుగుతూ ఉంటాడు. వల్లి నెల తప్పిందండి అని అనగానే ఇక రామరాజు ముఖంలో ఆనందం కలుగుతుంది. అప్పుడే ఇక వేదవతి తను మనల్ని నానమ్మ తాతయ్యని చేస్తుంది అని అనడంతో ఇక వల్లికి అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాదు. అప్పుడే రామరాజు వల్లి దగ్గరికి వచ్చి అంటూ ఉంటాడు, అమ్మ వల్లి, నన్ను తాతయ్యని చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది తల్లి అని అంటూ చాలా ఆనందపడుతూ ఉంటాడు రామరాజు అయితే. ఇంతలో నర్మదా, ప్రేమ ఇద్దరూ కూడా అక్క నెల తప్పిందని మీరు వాళ్ళ అమ్మ వాళ్ళకి చెప్పాలి కదా, ఇంకా ఆలోచిస్తున్నారేంటత్తయ్య, ఫోన్ చేయండి అని అంటూ ఉంటుంది నర్మద. అవును కదా, నేను ఆ సంగతే మర్చిపోయాను ఈ ఆనందంలో అని అనుకుంటూ ఫోన్ చేస్తుంది భాగ్యానికి. అప్పుడే ఇక భాగ్యం అయితే వదిన గారు చెప్పండి అని అంటూ ఉంటుంది. వల్లి నీళ్లు పోసుకుందండి అని అనగానే అదేంటి వదిన గారు, నీళ్లు రోజూ పోసుకుంటుంది కదా అని అంటూ ఉంటుంది భాగ్యం. అది కాదండి, తను నెల తప్పింది, మీరు అమ్మమ్మ కాబోతున్నారు అని అనగానే ఇక భాగ్యాన్ని కూడా చాలా ఆనందం కలుగుతుంది. అప్పుడే ఇక భాగ్యం అయితే ఎంత మంచి వార్త చెప్పారు, ఇప్పుడే అక్కడికి వచ్చేస్తున్నాము అని భాగ్యం అయితే ఎంతో ఆనందపడుతూ ఉంటుంది. ఇంతలో ఇక వల్లికి ఇద్దరు కలిసి ప్రేమ, నర్మద చుక్కలు చూపిస్తూ ఉంటారు. అయ్యో అక్క, ఇలా నుంచున్నావేంటి, ఇలా రా అక్క, కూర్చో, నువ్విక కాలు కింద పెట్టకూడదు, నీ కడుపులో ఉన్న బిడ్డకి ఎటువంటి ఒత్తిడి తగలకూడదు, కూర్చో అక్క కూర్చో, నిన్ను మహారాణిలా చూసుకుంటాము అని ఇద్దరు కూడా ఇక నర్మదా, ప్రేమ నటన జీవించేస్తూ ఉంటారు. ఇంతలో ఇక భాగ్యం అలాగే ఆనందరావు ఇద్దరు కూడా గెటప్పులు మార్చేసుకొని త్వరగా రామరాజు ఇంటికైతే బయలుదేరి వచ్చేస్తారు. అమ్ముడు అమ్ముడు అంటూ భాగ్యం అయితే ఇక లోపలికి వస్తుంది. లోపలికి వచ్చి ఇక భాగ్యం అయితే అమ్ముడు, నాకు తెలుసు అమ్ముడు, నువ్వు ఈ ఇంటి అదృష్ట దేవతవి, ఈ ఇంటికి నువ్వే మొదటి వారసుని ఇస్తావని నాకెప్పుడో తెలుసు అని అంటూ ఉంటుంది భాగ్యం అయితే. అప్పుడే ఇక వల్లి అయితే ఇదేంటి మా అమ్మ ఇంకా నేను నిజమనుకొని నేను నెల తప్పింది ఇలాగ రెచ్చిపోతుంది అని అనుకుంటూ ఉంటుంది. ఇప్పుడు ఈ సమయంలో మా అమ్మ ఇక్కడికి వచ్చింది, ఏం జరుగుతుందో కూడా అర్థం కావడం లేదు అని వల్లి టెన్షన్ పడుతూ ఉంటుంది. చూసారా అన్నయ్య గారు, మా అమ్మాయి మీ ఇంటికి వచ్చిన వేళ విశేషం మీకు ఎంత కలిసి వచ్చేస్తుందో. ఇప్పుడు మీరు అవునంటారు కదా, మా అమ్మాయి మీకు అదృష్టాన్ని తీసుకువచ్చే దేవతని, మా అమ్మాయి ముందుగా మీకు ఇంటికి వారసునిస్తుందని అని అంటూ ఉంటుంది భాగ్యం. అప్పుడే ఒకేసారి గట్టిగా అరుస్తుంది వల్లి అయితే, ఇక ఆపుతావా, కడుపు లేదు కాకరకాయ లేదు అని అంటూ వల్లి అంటుంది. ఆ మాటలిని ఒక్కసారి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. ఏంటమ్ముడు నువ్వు మాట్లాడేది అని అనగానే, అమ్మా నేను వాంతి చేసుకుంది, ఆ ఉప్మాలో బొద్దింక పడిందని వాంతి చేసుకున్నాను, అంతే తప్ప నెల తప్పి కాదు అని అంటూ ఉంటుంది వల్లి అయితే. మరి ఇందాకడి నుంచి మేమందరం నెల తప్పామని సంబరపడుతూ ఉంటే ఎందుకు ఈ మాట చెప్పలేదు అని అడుగుతూ ఉంటుంది వేదవతి. నన్ను ఎక్కడ చెప్పనిచ్చారు అత్తయ్య, అసలు ఊపిరి ఆడనివ్వలేదు అని అంటూ ఉంటుంది వల్లి అయితే. ఊపిరి ఆడనివ్వలేదా అంటే అన్నానంటావు, కానీ చెప్పడానికి ఏమైందంట,
ఎంత సంబరపడిపోయానో, నన్ను నానమ్మని చేస్తున్నావని ఇంతలోనే ఇలా నిరాశపరిచేశావు కదా అని అంటూ ఉంటుంది వేదవతి. అప్పుడే ఇక పక్కనే ఉన్న భాగ్యం, అయ్యో వదిన గారు అలా మాట్లాడకండి, ముందుగా ఇంటికి వారసుని ఇచ్చేది నా కూతురే అని అంటూ ఉంటుంది. భాగ్యం అయితే ఇక నా కూతురే మీ ఇంటికి అదృష్టాన్ని తీసుకొస్తుంది అని అనడంతో అప్పుడే ఇక సరేలేండి ఏం చేస్తాము అని చెప్పి ఇక రామరాజు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంతలో ఇక చందు అయితే భాగ్యం వంక అలా చూస్తూ ఉంటాడు. అప్పుడే ఇక భాగ్యం అయితే అమ్మడు నెల తప్పిందన్న ఆనందంలో ముందు వెనక చూసుకోకుండా ఇక్కడికి వచ్చేసాము. ఇప్పుడు అల్లుడి గారికి అడ్డంగా దొరికిపోయాము. ఇప్పుడు అల్లుడు గారు కనుక మమ్మల్ని డబ్బుల గురించి అడిగితే ఏం సమాధానం చెప్పాలి? ఇక్కడి నుంచి వెంటనే జారుకోవడం అయ్యాం అని అనుకుంటూ భాగ్యం అయితే మేము వస్తామండి వదిన గారు, చాలా పనుంది, నువ్వు రాయ్యా అంటూ తన భర్తని ఇక అక్కడి నుంచి తీసుకువెళ్ళిపోతుంది. అక్క చూసావు కదా, మనం అనుకున్నట్టే వచ్చింది, మరి ఇప్పుడు మనం అసలు కథ మొదలు పెడదామా అని అంటూ ఉంటే మొదలు పెడదాం అని అంటూ ఉంటుంది నర్మద. అప్పుడే ఇక భాగ్యం తన భర్త వెళ్ళేటప్పుడు నర్మద ప్రేమ ఇద్దరు కూడా అవుతారు. ఏంటి పిన్ని గారు ఎందుకు అలా టెన్షన్ పడుతున్నారు? ఏదో చెయ్యరాని తప్పు చేసినట్టు ఎందుకు మీరు అలాగా చల్లగా జారుకుంటున్నారు? హడావుడిగా ఎక్కడికి వెళ్తున్నారు అని అడుగుతూ ఉంటుంది ప్రేమ. అప్పుడే ఇక భాగ్యం అయితే మాకు చాలా పనులుంటాయి, మేమేమీ ఖాళీగా కూర్చొని అన్ని కోట్లు సంపాదించలేదు, మమ్మల్ని వెళ్ళనివ్వండి అంటూ భాగ్యం అయితే అక్కడి నుంచి తన భర్తను తీసుకొని హడావుడిగా వెళ్ళిపోతుంది. తరువాత ఇక నర్మదికి భాగ్యం అన్న మాటలే గుర్తుకొస్తాయి. నన్ను నడి రోడ్డు మీద నిలబెడతానన్నావు, కానీ ఇప్పుడు నిన్ను నిలబెట్టే సమయం వచ్చింది. నీ టైము బాగాలేదన్నావు కదా నా టైంని, ఇప్పుడు నీ టైము బాగోలేకుండా చేస్తాను అని నర్మద అయితే వాళ్ళిద్దరిని ప్రేమ ఇద్దరు కూడా స్కూటీ మీద భాగ్యాన్ని ఆనందరావుని ఫాలో అవుతూ ఉంటారు. అలా ఫాలో అవుతున్నట్లు భాగ్యం అయితే కనిపెట్టేస్తుంది. అలా భాగ్యం కనిపెట్టడంతో అప్పుడే ఇక నర్మద ప్రేమ ఇద్దరు కూడా వాళ్ళని వెంబడిస్తూనే ఉంటారు. తర్వాత బండిని ఒక ఖాళీ స్థలంలో వదిలేసి భాగ్యం ఆనందరావు ఇద్దరు కూడా చెరో పక్కన పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటారు. అలా చెరో పక్కన పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉన్న భాగ్యాన్ని అలాగే ఆనందరావుని ఇద్దరిని కూడా చూసేస్తారు నర్మద ప్రేమ ఇద్దరు కూడా. కానీ భాగ్యం మాత్రం నర్మద ప్రేమ నుంచి తప్పించుకున్నామని సంబరపడిపోతూ ఉంటుంది. చెప్పాను కదయ్యా నా తల మీద నెరిసిన వెంట్రుకలంత వయసు లేదు ఆ నర్మదకి, అయినా అది ఉడతలాగా నా మీద పడుతూ ఉంటే నేను ఊరుకుంటానా? ఈ భాగ్యం ముందు దాని కుప్పి గంతలో ఏమాత్రం పనిచేయవు అని అంటూ ఉంటుంది భాగ్యం. ఇంతలో ఇక భాగ్యం బస్తీలోకి వెళ్ళి ఇంటి తలుపు తీస్తూ ఉంటుంది. అప్పుడే నర్మద ప్రేమ ఇద్దరు కూడా అక్కడికైతే వస్తారు. ఇక నర్మదని ప్రేమని చూసి భాగ్యం ఆనందరావు షాక్ అయిపోతూ ఉంటారు. మీరా అని అంటూ ఉంటుంది భాగ్యం. ఏంటి పిన్ని గారు అంత పెద్ద బంగ్లాని వదిలేసి ఇక్కడికి వచ్చి బస్తీలో ఈ పూరింట్లో మీరు తలుపు తీసి లోపలికి వెళ్తున్నారేంటి? ఇదేనా మీ ఇల్లు అని అడుగుతూ ఉంటుంది నర్మద. ఇది మాది కాదమ్మాయి, మాకు తెలిసిన వాళ్ళది, అంటే మా ఇంట్లో పనిచేసే పని మనిషిదనమాట. తను వాళ్ళ ఇంట్లో ఏదో మర్చిపోయానంది, అది తీసుకురమ్మని చెప్పింది. మేము పనోళ్ళ చూడము, ఇంట్లో వాళ్ళలాగే చూస్తాము, వాళ్ళు కూడా మమ్మల్ని ఇంట్లో వాళ్ళగానే చూసుకుంటారు, అందుకని మాకు ఏ పనైనా చెప్తారు. ఏయ్యా అంతే కదా చెప్పండి అని అంటూ ఉంటుంది. అంతే అని అంటూ ఉంటే ఓ అలాగా అని చెప్తూ ఉంటుంది నర్మద. ఈ బస్తీలో మాకు కావలసిన వాళ్ళు మమ్మల్ని మోసం చేసి ఇక్కడే దొంగ దెబ్బ తీస్తూ తిరుగుతున్నారు, వాళ్ళని త్వరలోనే పట్టుకుంటాము. ఇప్పుడు తప్పించుకొని ఉండొచ్చు, తర్వాత మాత్రం అస్సలు కూడా తప్పించుకోరు అని అంటూ నర్మద ప్రేమ ఇద్దరు కూడా అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతారు. అప్పుడే భాగ్యం అయితే త్వరగా మనం ఇల్లు ఖాళీ చేసేలయ్యా అని అంటూ ఉంటుంది. ఇక ఇంటికి వెళ్ళి నర్మద ప్రేమ ఇద్దరు కూడా అంటూ ఉంటారు వల్లితో, మేము బస్తీకి వెళ్ళాము, అక్కడ మీ అమ్మా నాన్న ఒక ఇంటికి తాళం తీస్తున్నట్టు మాకు కనిపించారు. అప్పుడు అడిగితే అది పని మనిషి ఇల్లు, ఏదో వస్తువు కోసం వచ్చామని చెప్పారు. అవును వల్లి,
మరి ఈ బస్తీలోకి వెళ్ళడం, బండి మీద వాళ్ళు వెళ్ళడం, బస్తీలో కనిపించడం, ఇవన్నీ కూడా మావయ్య గారికి చెప్పేస్తే ఎలా ఉంటుందంటావు అని అంటూ ఉంటుంది నర్మద. అయినా ఇవేమీ అంత ఇంపార్టెంటా ఏంటి చెప్పడానికి అని అనగానే, ఏం లేదు, ఇప్పుడు ఈ విషయం మావయ్య గారి దాకా వెళ్ళకూడదు అనుకుంటే నువ్వు ఒకే ఒకటి చెయ్యాలి. కానీ మావయ్య గారికి మీ అమ్మ వాళ్ళ మీద అనుమానం వచ్చిందంటే మొత్తం నిజాలన్నీ బయటికి వచ్చేస్తాయి. మేము చెప్పినట్టు చేస్తే మాత్రం నేను మాత్రం ఏమీ మావయ్య గారికి చెప్పను అని అంటూ ఉంటుంది నర్మద. ఏం చెయ్యాలి అని అడుగుతూ ఉంటుంది వల్లి. అయితే నీ దగ్గర ఉన్న ఆ తాళాల గుర్తుని అత్తయ్య గారి చేతిలో పెట్టి ఈ ఇంటికి దీపం ఇల్లాలు అంటూ నువ్వు మావయ్య గారి దగ్గర నటిస్తూ ఉంటావు కదా, అలా మరోసారి నటించు అని అంటూ ఉంటే నాకు నటించడం రాదు అని వల్లి అంటుంది. అబ్బా, నీ నటన గురించి మాకు తెలీదా, వెళ్ళు అని అంటూ ఉంటారు నర్మదా, ప్రేమ. అప్పుడు ఇక వెళ్ళి అంటూ ఉంటుంది వల్లి. అయితే అత్తయ్య గారు, ఈ రోజు నుంచి ఈ బాధ్యత మీదే నేను మొయ్యలేకపోతున్నాను. మావయ్య, మీ మాటని నేను విననందుకు నన్ను క్షమించండి. కానీ ఇంటికి అత్తయ్యే మహాలక్ష్మి, ఆవిడ చేతిలోనే ఇంటి పెత్తనం ఉండాలి. మీరు ఇంకొక మాట ఏమీ కూడా మాట్లాడడానికి వీల్లేదు. ఇది మీ కోడలు గారి కోరిక అనుకోండి అని అంటూ ఇక వల్లి అయితే రామరాజుని ఒప్పిస్తుంది. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి.